సీరియల్స్ కానీ ఒకసారి చెప్తారా? నేను చూసిన ఫస్ట్ సినిమా అంటే సినిమా అన్నది మా ఊర్లో స్టార్ట్ అయిపోయి ఒక క్యాసెట్ ఉండే, ఆ క్యాసెట్ 20 సార్లు అరిగిపోయేలాగా రీల్ తెగిపోయేలా చూసిన సినిమా సమరసింహారెడ్డి. అందుకే బాలకృష్ణ గారు మా నాన్నగారు బాలయ్య గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. అప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాడు బ్రహ్మనాయుడు. నేను వేరే సినిమాకి వెళ్దామన్నా వద్దన్నా నన్ను 10 సార్లు వెళ్ళి చూసే థింగ్ అనమాట. అది మా ఇంట్లో ఆ క్యాసెట్ ఉండేది, అది అరిగిపోయింది కూడా అప్పుడు. అలాగే సక్సెస్ గా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా చిన్న స్థాయి నుంచి హీరోగా ఎదిగారు. అంటే మీరు ఒకప్పుడు అవకాశాల కోసం అంటే యూట్యూబ్ ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా ఎదిగారు. మీరు అవకాశాల కోసం ట్రై చేస్తున్న రోజుల నుంచి మీరు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగారు. ఫస్ట్ అది చాలా మందికి ఇన్స్పిరేషన్. అంటే ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ప్రొడ్యూసర్ గా మాట్లాడడానికి రీజన్ ఏంటి? అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనా లేకపోతే ఏంటి ప్రొడ్యూసర్ గా మాట్లాడడానికి రీజన్ ఏంటి సార్? అంటే నా ఉద్దేశం ఖచ్చితంగా ఏదో మన మీద ఉద్ధరిస్తానని చేస్తానని పెద్ద విషయం కాదు కానీ సార్, నేను చాలా దగ్గరగా చూశాను సార్. అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు మేమందరం షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఎంతమంది స్ట్రగుల్ అయ్యారు ఏంటి అన్నది నేను చాలా దగ్గరగా రోజు సాయంత్రం ఉండి రాత్రిపూట ఒక చిన్న హోప్ లేకుండా అందరూ తిరిగి వెళ్ళిపోవడం చూశాను సార్. అప్పుడే ఎక్కడో చిన్న సీడ్ పడింది సార్. ఒకవేళ దేవుడు పుణ్యాన్ని మనకు అన్ని అదృష్టం కలిసి వచ్చి మనం చేసి నిలబడి మనం తిన్న తర్వాత ఏదైనా కొంచెం మనం చేయగలిగే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేద్దామన్న హోప్ అయితే ఉంది సార్. అప్పుడే అందుకే ఇప్పుడు మనం ఉన్న దాంట్లో కొంచెం మనం పెట్టగలిగిన బడ్జెట్ లో చేయొచ్చు అనిపించింది. అందుకే అందరు కొత్త వాళ్ళతోనే చేద్దాం అనుకున్నాను. ఇది చాలా చిన్న మొదటి ప్రయత్నం సార్. అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు కదా ఈ సినిమా. అంటే థియేటర్లకి రప్పించాలంటే మీరు కమర్షియల్ సినిమా కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నారు. అంటే ఆడియన్స్ ని ఎంగేజ్ ఏ యాక్సెప్ట్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ అవుతారు ఈ సినిమాకి? ఏంటి అంటే కొత్త వాళ్ళని పెట్టి బడ్జెట్ ఎంతో మీరు పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా ఎంతో మినిమం బడ్జెట్ అయ్యి ఉంటుంది. దాన్ని ఎలా అంటే అంత గట్స్ ఏంటి? ఒక ప్రయోగం ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చా ఈ సినిమా? సార్ మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు చాలా చిన్న సినిమాలు కంటెంట్ గాని బాగుండి కొత్తదనంగా ఉండి ప్రెజెంటేషన్ ప్రాపర్ గా ఉంటాయి. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే సార్, మనం తీసిన ప్రోడక్ట్ ని రైట్ గా ప్రజెంట్ చేస్తే, మేము తీసిన సినిమా ఇది మీకు ఉండబోతుంది అని మనం చేసే ప్రమోషనల్ మెటీరియల్స్ లో కానీ ఆడియన్స్ కి మీరు థియేటర్లోకి వస్తే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం అనేది కానీ మనం ప్రాపర్ గా చెప్పగలిగితే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతాను సార్. నా సినిమాలో కూడా ప్రీవియస్ లో అదే ప్రూవ్ అయింది. ఈ తిమ్మరాజపల్లి టీవీ నేను హానెస్ట్ ఫిలిం ఎందుకు చెప్పానంటే సార్, ముని ఊర్లో చూసింది, వాళ్ళ ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని కళ్ళకు కట్టినట్టు అలాగే తీసాడు సార్. అది ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ కి నచ్చుతుందని నా ఫీలింగ్ సార్. మోర్ దెన్ కమర్షియల్ ఎలిమెంట్స్, మోర్ దెన్ ఎనీథింగ్ ఒక హానెస్ట్ ఫిలిం తీస్తే థియేటర్ కి అందరూ పరిగెడుతున్నారు ఈ మధ్యకాలంలో. మనం చూస్తున్నాం కదా సార్, ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు చాలా బాగా తీసారా అని. బట్ కొన్ని సినిమాలు మంచి సినిమాలు ప్రయత్నంగానే అయిపోతున్నాయి, మళ్ళీ తర్వాత వచ్చి చాలా బాగుంది అంటున్నారు. నాకైతే నమ్మకం ఉంది సార్ ఈ సినిమా థియేటర్ కి. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. వీళ్ళందరూ కొత్త వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఒక సినిమా. మీకైతే థియేటర్ లో బోర్ కొట్టకుండా ఉండే సినిమా నేను ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి వస్తుందని ఫీల్ అవుతుంది సార్. కిరణ్ గారు సార్ హాయ్ సార్. హాయ్ సార్. ఇది అంటే ఒక పక్క సినిమాలు చేస్తున్నారు, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు, ప్రొడక్షన్ కొన్ని సినిమాలు మీ సినిమాల ప్రొడక్షన్ లో మీరు పార్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తా సినిమా చేస్తున్నారు. అంటే టూ మెనీ థింగ్స్ పెట్టుకుంటున్నారేమో. అంటే ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇవన్నీ? అసలు ఆ టీం మంచి టీం సార్, మంచి టీం సపోర్ట్. ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడే కానీ వాళ్ళు 10 రూపాయలు మాకెలా వస్తుంది అనే దానికన్నా అందరం కలిసి ఎలా బాగుందామని ఆలోచించే మనస్తత్వం వాళ్ళందరూ. సో వాళ్ళందరూ సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా జరుగుతుంది సార్. అలా నాకేం ఎక్కడ స్ట్రెస్ గానీ ప్రెషర్ గానీ ఏం అవ్వట్లేదు సార్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. ఓకే, ఒక క్రియేటివ్ పర్సన్ గా, యాక్టర్ గా, ఒక అంబిషన్ అన్ని పక్కన పెట్టండి. ప్యూర్ ఒక ప్రొడ్యూసర్ గా చెప్పండి, అసలు ఈ సినిమా ఒక కమర్షియల్ గా మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు? అంటే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అన్నీ ఉంటాయి కదా, ఆ లెక్కలు చూసుకుంటే అసలు హౌ కంఫర్టబుల్ ఆర్ యూ, లేకపోతే ఎంత అన్కంఫర్టబుల్ గా ఉన్నారు? సార్ టు బి వెరీ ఫ్రాంక్, ఇంతవరకు నేను బిజినెస్ కూడా ఓపెన్ చేయలేదు సార్. ముందు నేను సినిమా చూసుకుందాం, చాలా సినిమా కంప్లీట్ అయిన తర్వాత నేను చూసుకుందాం. నాకు బాగా దగ్గరైన వ్యక్తులు కొంతమందికి సినిమా చూపించాను, వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను. నేను సినిమా చూశాను. ఈ సినిమా ఏంటన్నది నాకు ఒకటి అర్థమైంది సార్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వెరీ 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 హానెస్ట్ ఫిలిం సార్. ఈ సినిమాని నేను థియేటర్కి అందరూ వచ్చి చూస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. బట్ ఇఫ్ ఇన్ కేస్
ఒకవేళ థియేటర్ లో ఈ సినిమా ఎంత రన్ అవుతుంది, ఎంత పరిగెడుతుంది అనే దానికి పక్కన పెడితే, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా సార్, ఈ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ వీళ్ళందరి లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది సార్, బికాస్ దే గేవ్ దర్ బెస్ట్. నాకు కమర్షియల్ గా ఎంత సక్సెస్ వస్తుంది ఏంటి అని పక్కన పెడితే సార్, ఓకే ఒకవేళ అంత మంచి జరిగి దేవుడు పుణ్యాన్ని అందరూ సినిమా చూసి నచ్చి నాకు 10 రూపాయలు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే సార్, ఐ మీన్ దట్ స్పేస్ నో, రాకపోయినా ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు ఇక్కడ అన్నా సార్ హాయ్ సార్. మార్చి 21, 2026 ఈ రోజు వరకు ఇప్పటి వరకు నాకు మీరు రియల్ హీరో లాగా కనబడట్లేదు, రియల్ హీరో అనుకున్నాను. ఇవాళ నుంచి మీరు నాకు రియల్ హీరో లాగా కనబడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. కారణం ఏంటంటే నిజంగా మీరు ఇప్పుడు 50 మంది అంటే అలా ప్రౌడ్ గా చెప్పుకునేవారు దర్శకుడు తేజ గారు. ఇవాళ ఎంత మంది వాళ్ళ ఎరాతో నుంచి ఎన్ని లైఫ్లు సెటిల్ అయినాయి. అలాగే మీ దగ్గర కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నిజంగా చాలా హానెస్ట్ ఫిలిం అని కనబడతా ఉండింది. మేము పాటలన్నీ చూసాం, నిజంగా చాలా బాగున్నాయి. మా ఊర్లో ఫస్ట్ మేము ట్యూషన్ నుంచి వస్తుంటే మహాభారత్ కి కహాని అనగానే లగెత్తుకుంటూ వెళ్ళి పక్కింట్లో టీవీ చూసేవాళ్ళం. అలా ఆ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండింది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక మన వాళ్ళు అడిగినట్టే కొంచెం రిస్క్ సార్. అట్లాగైనా ఆ రిస్క్ ని మీరు ఇప్పుడు కంఫర్ట్ గా ఉన్నారని చెప్పారు కాబట్టి నాకు క్వశ్చన్ ఏం లేదు. మాకు సుధీర్తో క్వశ్చన్ ఉందండి. సార్ చెప్పండి సార్. సుధీర్ గారు 90s కి వెళ్ళి అక్కడ ఇప్పుడు ఈ జనరేషన్ కి ఆ టీవీ ఉంటది, బ్లాక్ అండ్ వైట్ టీవీలు డోర్లు వేసుకుంటారన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు మీరు దానికి కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత వర్క్ చేశారు అనేది చెప్తుంది. నాకు ముని చాలా క్లియర్ గా చెప్పారండి ఆయనకి ఏం కావాలి అని. సో ఇట్ వాజ్ ఈజీ. ఆయనకు ఒక విజువల్ ఉండింది, నేను అది చేసి పెట్టాను క్లీన్ గా, అంతే. అలాంటి ఒక అద్భుతమైన సినిమాలో మీ అంటే ఒక హీరో తర్వాత మీ వర్క్ ని ఫస్ట్ టైం బాగా ఎక్కువ మాట్లాడుకున్నారు. ఒక మిడ్ రేంజ్ సినిమాలో ప్రొడక్షన్ డిజైనర్ గురించి ఎక్కువ మాట్లాడిన సినిమా. ఆ తర్వాత మళ్ళీ దీనికి ఆ పేరు వస్తుందంటారా? ఫర్ షూర్ సార్, ప్రతి సినిమాకి అలా అనుకునే పని చేస్తాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. కిరణ్ గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడిటర్ ని డైరెక్టర్ గా మార్చారు, ఒక కెమెరామెన్ ని లీడ్ గా యాక్టర్ గా మార్చారు, అండ్ ఇంతమందిని పరిచయం చేయబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, గొప్ప విషయం అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ముని గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు అంటే మీకు నచ్చిన ఎలిమెంట్ అండి, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా కానీ యాజ్ ఎ హీరోగా కానీ మీకు టేస్ట్ ఉంటుంది, మీరు పిక్ చేసుకునే స్టోరీస్ కానీ అవి కానీ లైక్ నాస్టాలజిక్ మూమెంట్స్ అనే ఏదైనా సస్పెన్స్ డ్రామా ఇంకేమన్నా? వాళ్ళ ఊర్లో జరిగిన సంఘటన చెప్పాడు. అంటే సాయంత్రం అవగానే ఊరందరూ కలిసి ఒక ఇంటికి టీవీ చూడడానికి ఎలా వెళ్ళేవాళ్ళు. నిజంగా ఊర్లో చాలా మంది ఈగో ఇష్యూస్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి మనం నచ్చలేదు అనుకోండి, వాళ్ళు కూర్చోనేరు మనల్ని అక్కడ, కట్టితో కొట్టేసి వెళ్ళిపోమంటారు. మన నాన్నకి నచ్చకపోయినా మనల్ని పంపరా ఇంటికి, ఒరే వాడింటికి నువ్వేంట్రా వెళ్ళలేదని. కానీ ఈయనేమో టీవీ కొని తెచ్చి పెట్టాడు కదా. సో అక్కడికి పిల్లలకి వెళ్దామన్న ఈ ఈగో ఇష్యూస్ కానీ మనోడు చెప్పిన ఒక సంఘటన, అందరూ ఒక ఇంట్లోకి వెళ్ళి టీవీ చూస్తే ఆ ఇంట్లో వాళ్ళ మూడ్ ఎలా ఉంటది, ఇవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా హానెస్ట్ గా అనిపించింది. నేను మా ఊర్లో చూశాను, మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేది, మేము అందరం వెళ్ళి టీవీ చూస్తుంటే మనోడు 2 గంటలు కథ చెప్తున్నప్పుడు నేను మొత్తం కనెక్ట్ అయిపోతున్నాను. అవును కదా, చాలా నాస్టాలజిక్ ఫీల్ కదా ఇది. ఈ జనరేషన్ వాళ్ళకి మనందరికి టీవీ అన్నది చాలా స్పెషల్ థింగ్. ఈ జనరేషన్ వాళ్ళకి నాకు తెలిసి అంత స్పెషల్ థింగ్ అయితే కాదు టీవీ. ఏది ఇంట్లో ప్రతి ఒక్క బెడ్రూమ్ లో టీవీ ఉంటది ఇప్పుడు, కానీ ఆన్ అవుతాయి ఆన్ అవ్వో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇదిగో టీవీ వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు. తమ్ముడు అంటే ఫోన్, ఇప్పుడు మొత్తం అంతా ఫోన్లలో యాప్ లో లేకపోతే అది ఇది ఉంది కదా. సో టీవీ ఇంపార్టెన్స్ గురించి చెప్తే చాలా మంది కనెక్ట్ అవుతారు. ఒక మళ్ళీ అందరూ చిన్న నాస్టాలజిక్ ఫీలింగ్కి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టీవీ ఏది ఉంది, వాళ్ళు చూసిన ఫస్ట్ సినిమా ఏది అని చెప్పి వాళ్ళ ఇంట్లో మెమరీస్ అంతా గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ళ ఊరు ఒకసారి గుర్తుకొస్తుంది అని చాలా బాగా అనిపించింది బ్రో. అందుకే నమ్మాను, అదే తీసాము. అంటే నేను ఎందుకు హానెస్ట్ ఫిల్మ్ అని పదే పదే చెప్తున్నానంటే అలాగే ప్రజెంట్ చేసాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ముని ఏదైతే చెప్పాడు అదే తీసాడు. రేపు మీరు కూర్చుంటే 2 గంటల పాటు ఊర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయిపోయి మీ మెమరీస్ అన్ని, మీ నాస్టాలజిక్ ఫీల్స్ అన్ని మళ్ళీ గుర్తొస్తాను. మీకు బేసిక్ గా ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మీకు కే ర్యాంప్ లో రాజశేఖర్ గారి సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలుసు మీకు, రిలీజ్ తర్వాత పోస్ట్ రిలీజ్. అండ్ ఇందులో కూడా ఏదో బాలకృష్ణ గారి సాంగ్ ఏదో వాడారు, అది మంచి వైబ్ ఉంటది థియేటర్ లో అంటున్నారు. బాలకృష్ణ గారి సాంగే కాదు, కొంచెం బొబ్బిలి సింహం సినిమా కొంచెం ఉంటది, కొంచెం పాలకొల్లు పాప ఆ సాంగ్ ఉంటుంది. సో ఏంటి మీ ఇంట్రెస్ట్ అది సాంగ్? లేదు, ఈ సినిమా మొత్తం మనోడి ఇంట్రెస్ట్. అండ్ మీరు అంటే యాజ్ ఎ హీరోగా చాలా కాంటెంట్ ఇచ్చారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో, ఎవ్రీ జోన్ లో జానర్ లో. అండ్ ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు గుబ్బల చెరువు ఘాట్. చాలా ట్వీట్లు చూసాం ఇవి, బట్ దాన్ని షేర్ చేస్తూ ఇది ఎప్పుడు వస్తుందో అప్పుడు మామూలుగా ఉండదు అన్నట్టు ఒక ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ సిరీస్ కానీ? అది నిజంగా గోవల్ చెరువు ఘాట్ అనే సిరీస్ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా మంది ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇన్ ఇండియా, ఐఎమ్ షూర్.
అంటే నాకు సిరీస్ల మీద అంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు, నాకు తెలియదు ఆ సెక్షన్ ఎలా ఉంటుంది ఏంటని. నేను ఏదో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. భరత్ కమ్మాన్న ఈజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్, నాకు చాలా ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు దగ్గర నుంచి భరత్ అన్న షార్ట్ ఫిల్మ్స్ అన్ని చాలా బాగుండేటి. ఆ డియర్ కామ్రేడ్ ఇస్ అ నైస్ ఫిలిం, చాలా బాగుంటది. అన్న వచ్చి నాకు కథ చెప్పినప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. అరే ఒక పొలిటికల్ డ్రామా ఇంత బాగా డిజైన్ చేశాడు ఏంటి అయినా, నేను మిస్ అవ్వద్దు ఈ సినిమా, ఎట్టి పరిస్థితిలో ఈ సిరీస్ మిస్ అవ్వద్దు అనుకున్నాను. నేను వెళ్ళి షూట్ చేశాను. షూట్ చేసిన తర్వాత నా ఫీలింగ్ అది, అందుకే అది ట్వీట్ చేశాను. అది ఏ రోజు బయటకు వస్తుందో తెలియదు కానీ చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని. చాలా అంటే చాలా బాగా తీశారు బ్రో, అండ్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. అమెజాన్ వాళ్ళు కానీ, ద ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్ బడ్జెటెడ్ సిరీస్. చాలా బాగా వచ్చింది ఆ డ్రామా, మనందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇయర్ లోనే ఉండొచ్చు అండి ఇది స్ట్రీమ్? మోస్ట్లీ ఇయర్ లోనే ఉండొచ్చు. ముని గారు, కిరణ్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు మీ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని మీ ఊర్లో తీసిన సినిమా అంటున్నారు తిమ్మరాజుపల్లి. సో మీకు అంటే ఎప్పుడైనా యాజ్ అ డైరెక్టర్ అయ్యాక ఇది ఖచ్చితంగా చెప్పాలి అనిపించింది ఏంటి? ఎప్పుడు చైల్డ్హుడ్ డేస్ లో చూసింది ఏదైనా టీవీ కానీ ఏదన్నా అలా ఇన్సిడెంట్స్ మూమెంట్స్ సార్. బేసిక్ గా ఇప్పుడు మా ఊర్లో ఏంటంటే ప్రతి శివరాత్రికి అందరూ చాలా సెలబ్రేషన్ చేసుకొని టౌన్ నుంచి టీవీ తెచ్చేవాళ్ళు. టీవీ తెచ్చి 3 days తో పాటు మా ఊర్లో ఏంటంటే ఒక రోజు అంటే ఒక పండగకి, ఈ ఏడాది శివరాత్రికి బాలకృష్ణ గారి సినిమా వేస్తే ఇంకో ఏడాది చిరంజీవి గారి సినిమా వేయాలి. ఇలా రూల్ ఉండేవి అక్కడ మా ఊర్లో. నాదేంటంటే నేను చూసింది మా ఊరికి ఫస్ట్ టైం నేను మా ఊర్లో టీవీ తెచ్చినప్పుడు నేను ఎలాంటి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యానో అదే నేను తీసానండి ఇక్కడ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, కొత్త వాళ్ళందరికీ సక్సెస్ కావాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, ఇక్కడ అన్న తారక్ అన్న, మీరు మాట్లాడుతూ ఇప్పుడు అన్నారు అంటే ఈ సినిమాకి డబ్బులు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు అని. అలాగే మీరు లైనప్ ఉంది యాక్చువల్ గా. బట్ ఈ 3 సినిమాలు 4 సినిమాలు లైనప్ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ సినిమా నా ప్రొడక్షన్ నుంచి, ఇది ఫస్ట్ సినిమాగా రావాలని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? అది చెప్పాను కదన్నా, నాకు ముని కథ చెప్పినప్పుడు చాలా హానెస్ట్ గా అనిపించింది అన్న. నా ఫస్ట్ సినిమా రాజావారి రాణి గారు, నేను ఫస్ట్ చేసిన సినిమా కూడా నాకు అదే ఫీలింగ్ అన్న. అంటే అరే ఒక జెన్యున్ ఫిలిం తీద్దాం, ఒక జెన్యున్ హానెస్ట్ ఫిలిం తీసినప్పుడు మనకు హ్యాపీనెస్ ఉంటుంది, పర్సనల్ సాటిస్ఫాక్షన్. రేపు ఎప్పుడైనా మనం ఆ సినిమా వేసుకున్నప్పుడు అరే భలే తీసాం రా, హానెస్ట్ గా తీసాం, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు, బాగుంటుంది, ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది కదా. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఆ కంప్లీట్ ఫీలింగ్ కలిగింది మనోడు ముని చెప్పినప్పుడు. అందుకే తిమ్మరాజుపల్లి టీవీని చేద్దామని డిసైడ్ చేసాం. దీంట్లో 50 మంది అంటున్నారు, నెక్స్ట్ 20 మంది అంటున్నారు. అంటే ఏంటి ప్రతిదీ యాజ్ మెనీ ఆఫ్ న్యూ కమర్స్ ఇండస్ట్రీకి తీసుకొద్దాం అనే ప్రయత్నం, అది ఏంటి, అది ఎలా చూడాలి? లేదన్నా, అంటే ప్రయత్నం అనే మాట ఎంతవరకు నాకు తెలియదు. బట్ నేను మన ప్రొడక్షన్ లో చేసే సినిమాలు అయితే అందరూ కొత్త వాళ్ళతోనే చేస్తానన్న. ఇంతకుముందు నేను మాట ఇచ్చినట్టే వీలైనంత మందిని కొత్త వాళ్ళందరికీ నా సినిమాలలో అవకాశాలు ఉంటాయి. బట్ అదే కొన్నిసార్లు ఏంటి అని అంటే, ఎందుకంటే వందలాది మంది వేలాది మంది అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ వెళ్ళకపోవచ్చు. వాళ్ళు అదే ఏంటి మాకు ఇస్తా అన్నాడు మాకేం రాలేదని వాళ్ళకి తెలియకపోవచ్చు. అందరికీ నేను ఇవ్వలేనన్నా, నా శక్తి అంత లేదు. బట్ నేను చేసే దాంట్లో నేను ఉన్నంతలో మాత్రం అందరూ కొత్త వాళ్ళతోనే చేస్తాను. ఒక పక్కన యాక్టర్ కింద చేస్తున్నారు, ఒక పక్కన ప్రొడక్షన్ లో ఉన్నారు. ఇవన్నీ ఉండి కూడా మళ్ళీ మెగాఫోన్ పట్టుకోవాలి అనే ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ? అంటే ఎందుకు ఒక డ్రామా మంచిగా అనిపించింది, నాకు కథ చెప్పాలనిపించింది. ఎప్పటి నుంచో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనిపించింది. సరే నాకు కథ రాశాను, అంతా బాగా అనిపిస్తుంది, సరే చేద్దాం అనే ఫీలింగ్ వచ్చింది. హానెస్ట్ గా చేస్తున్నాను అంతే, దాని గురించి ఏం పెద్ద ఎక్కువ ఆలోచించట్లేదు. మంచిగా అనిపించింది, చేద్దాం అనే ఫీలింగ్ అంతే. అంటే ఫైనల్ గా ఇప్పుడు కా ప్రొడక్షన్స్ అనేది మీ కెరీర్ లో మిమ్మల్ని ఎవరో చెప్పినట్టు నిలబెట్టింది యాక్చువల్ గా. దాని తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనేది ఇచ్చే ఒక స్టేజ్ ఇచ్చింది. మీరు కా ప్రొడక్షన్స్ అని ఇక్కడ పెట్టడంతో అది మీకు ఎంత కనెక్ట్ అనేది మాకు అర్థం అవుతుంది. బట్ మరి కా 2 స్టార్ట్ అవుతుంది, దాంట్లో కిరణ్ అబ్బవరం ప్లేస్ లో సీక్వెల్ రిప్లేస్ చేయడం అనేది చాలా తక్కువ, ఎందుకు జరుగుతుంది? ఏమో ఇంకా దాని గురించి ఏం పెద్ద డిస్కషన్ నా వరకు రాలేదు, దాని గురించి జెన్యున్ గా డిస్కషన్ అవ్వలేదు ఇంకా. కిరణ్ గారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కిరణ్ గారు, అంటే ఇందాక సాంగ్ లో సో బేసిక్ గా టీవీల మీద 8 అనే నెంబర్ ఒకటి ఉంది. సో పక్కన క్యాలెండర్ లో కూడా డేటు 8th month. సో మీ పెళ్లి రోజు అండ్ మీ పుట్టినరోజు 8th month. సో ఇక్కడ April 17 8th. సో ఏంటి అంటే ఈ సినిమాకిను 8 అనే మెంబర్ కి ఏంటి కనెక్షన్ ఏంటి? మీరు చెప్తుంటే ఆలోచిస్తున్నాం కానీ ఇంత, బట్ యా మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఏదో సంథింగ్ నిజంగా 17th రిలీజ్ అవడం 8 నెంబర్ ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది బ్రో. ముందైతే అనుకున్నది కాదు పర్టికులర్ గా. టీవీలో 8 నెంబర్ మీద చాలా కథ నడుస్తుంది, చిన్న సస్పెన్స్ నడుస్తుంది, అందుకని ఆ 8 ఉంది. బట్ యా థ్యాంక్స్ ఫర్ ఇవన్నీ ఏదో చేశారు, చూద్దాం మంచి జరగాలి. అవునే అవునే సార్ కిరణ్ గారు,
ఇక్కడ అన్న హాయ్ అన్న. సార్ ఇది డైరెక్టర్ గారిని అడగాలి, కాకపోతే మిమ్మల్ని అడుగుతున్నారు సార్. 80s లో 90s లో తీశారు కాబట్టి సినిమా టీవీస్ తో పాటు 3 రోజులు రెంట్ తీసుకున్నప్పుడు దాంతో పాటు VCP కూడా VCR విసిఆర్ అది కూడా తీసుకుంటారు. దాంతో పాటు వేరే రకంగా వేరే క్యాసెట్లు కూడా తెస్తారు. అవును. ఆ క్యాసెట్ తెచ్చినప్పుడు ఊరు మధ్యలో ఉన్నప్పుడు ఆ క్యాసెట్ ప్లే అవుతుంది. అటువంటి సీన్లు కొన్ని ఉంటాయా అని అనిపిస్తుంది. లేదన్న కుటుంబ కథ నువ్వు చూసినాయి కదా కుటుంబ కథ సార్ కుటుంబ కథా చిత్రం కాకపోయినా అటువంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి, అటువంటి సీన్లు అని పెట్టారా? అంటే అది కుటుంబ కథా చిత్రం అయినా కూడా అవి చేసినవే. అవునా ఏమన్నా ఊర్లో ఆడి చూస్తారు అందరూ ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు కాదు నాకు తెలియదు సార్, అందరూ ఉన్నప్పుడు కాదు సార్. ఆ రెంట్ తీసుకుని తర్వాత ఎక్స్ట్రా అవునా అంటే అవి అలాంటివి ఉంటాయి కానీ బట్ అంటే దాని మీదకి ఏం పెద్ద లేదన్న. దాని మీద వీళ్ళు అడగడాలు క్యాసెట్లు ఏదో తీసుకోవడాలు ఉంటాయి కానీ దాని మీదకి వెళ్ళదు. ఆ ట్రాక్ వెళ్ళలేదు. ట్రాక్ వెళ్ళదన్న. సూపర్ సార్. సార్ ఇందాక చెప్పారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ కాస్ట్ కూడా అరవింద్ స్వామి గారి పేరు వచ్చేసింది బయటికి. అంటే ఏది ఫైనల్ అవ్వలేదన్న, అంత పరిశీలన అంటే వీఆర్ అప్రోచింగ్ ఫర్ మెనీ యాక్టర్స్. ఇంకా ఏది మనకి ఫైనల్ అయితే అవ్వలేదన్న. ఫైనల్ అయితే ఇన్ఫార్మ్ లేదు. అయ్యో మనం తెలుగు వాళ్ళే ఉంటారు అందరు. సార్ దానిలో కిరణాభారం హీరోగా ఉంటారా లేకపోతే వేరే కాస్టింగ్ ఎవరు? నేనే హీరోగా చేస్తున్నాను అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న. అందరం మంచి ఉగాది పంచర్ కట్టుకుని వచ్చారు, మీరు మాత్రం పాయింట్ వేసుకొచ్చారు. అని మొన్ననే పంచి కట్టానన్న, మళ్ళీ ఈ రోజు కడితే బాగోదులే అని కట్టలేదన్న. మీరు కూడా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడే కట్టా, మళ్ళీ ఎందుకు లేని. ప్రొడ్యూసర్ గా ఫస్ట్ సినిమా ఇది చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? ప్రొడ్యూసర్ గా మీకు ఏమనిపించింది? అసలు ఏ ప్రాబ్లం, టు బి వెరీ హానెస్ట్, ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ. రితికేష్ మొత్తం చూసుకున్నాడు, ఈజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్. తనే అక్కడికి వెళ్ళి మొత్తం అంతా తనే చూసుకున్నాడు. మదనన్న ఉన్నాడు, మదనన్న ఈజ్ వెరీ లాయల్ టు మీ. ఫస్ట్ నుంచి ఇదిగో మదనన్న ఉన్నాడంటే నాకు వచ్చిన నమ్మకం, రూపాయి కూడా ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి వీళ్ళందరూ టీం వెళ్ళి ఇదిగో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక బడ్జెట్ లో సినిమా తీద్దాం అనుకున్నాను. అదే బడ్జెట్ లో ఎలాగ ముని సపోర్ట్ కానీ ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ వల్ల చాలా అంటే చాలా ఈజీగా హ్యాపీగా అయిపోయింది. ఈ టీవీ కాన్సెప్ట్ అంటే గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. యాక్చువల్గా చెప్పాలంటే రీసెంట్లీ సమంత గారు ప్రొడ్యూసర్ ఉన్నది శుభం సినిమా వచ్చింది, ఇలా వచ్చినాయి కదా, కొద్ది డిఫరెంట్ జానర్స్. అంటే ఇందులో ఈ తిమ్మరాజపల్లి టీవీ ఏం చెప్తుంది అసలు ఆ సబ్జెక్ట్ కి దీనికి అసలు సంబంధమే లేదు. ఇది ఏంటంటే శివరాత్రి పండగకి ఆ ఊరోళ్ళు మొత్తం డబ్బులు చందా వేసుకొని 1990s ఆ టైంలో ఒక టౌన్ నుంచి ఒక టీవీ తెచ్చుకొని సినిమా చూసేలాంటి ఒక క్యారెక్టర్స్, అలాంటి వాళ్ళ మధ్య ఆ ఊర్లో ఏం జరిగింది, ఆ టీవీ మధ్య జరిగిన డ్రామా ఏంటి, వచ్చిన సస్పెన్స్ ఏంటి అని నడుస్తుంది. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, సార్ ఇందాక మీరు అన్నారు చాలా ఎక్సైట్మెంట్ అయ్యాను నేను అంటే ఒక థాట్ అది చెప్పారు కదా, కానీ ఇప్పుడున్న జనరేషన్ కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మనం ఎక్సైట్ అయ్యవచ్చు అంటే అప్పుడు ఉన్నది ఒక మెమరీస్ మనకి బాగా స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి, కానీ ఇప్పుడున్న వాళ్ళకి అది ఎంతవరకు రీచ్ అవుతుంది? సార్ దీంట్లో మోర్ దెన్ డ్రామా ఎక్కువ ఉంటుంది సార్. భయంకరమైన డ్రామాని మీరు భయంకరంగా ఎంజాయ్ చేస్తారు సార్. అది మాత్రం నేను డ్యామ్స్ చెప్తాను. డ్రామా క్యారెక్టర్ల మధ్య ఉన్న డ్రామా, చిన్న ఈగోయిస్ట్ లాగా ఉండేది, నాస్టాలజిక్ ఫీలింగ్ తో పాటు చాలా మంచి డ్రామా ఉంటుంది సార్. ఆ డ్రామా అందరినీ హుక్ చేస్తుందని నేను భయంకరంగా నమ్ముతున్నా. బేసిక్ గా కొన్ని సినిమాలలో ఉంటుంది కదా సార్, ఆర్జీవ్ గారు సత్య సినిమా, దాంతో దీంతో పోల్చకూడదు. బేసిక్ గా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి సత్య సినిమాలో. ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ మధ్య చుట్టూ జరిగే ఒక డ్రామా ఒకటి ఉంటుంది. దీంట్లో దీనికి పొందం లేదు, కానీ ఇది విలేజ్ బ్యాక్డ్రాప్ లో నా కథ వేరు, ఆ కథ వేరు. బట్ డ్రామా అనేది చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఆర్టిస్టులు కూడా అదే చాలా బాగా పర్ఫామ్ చేశారు. దాని తగ్గమైన మ్యూజిక్ ఇచ్చారు, దాని తగ్గమైన విజువల్స్ ఇచ్చారు. నేను అది డ్రామా అయితే మిమ్మల్ని హుక్ చేస్తుందని 100% చెప్తున్నాను సార్. మీ అందరికి ఫస్ట్ సినిమా. అవును సార్. అంటే కొద్దిగా తెలిసిన ఫేసెస్ ఉండాలనుకుంటారు, అంటే చూస్తే కొద్దిగా బిజినెస్ ఇందాక మాట్లాడుకున్నట్టు, లేదంటే కథ రీచ్ అవ్వాలి, దానికి తగ్గట్టు ఉంటేనే అది అవుతుంది కదా. ఏ డేర్తో అందరు కొత్త వాళ్ళని తీసుకున్నారు మీరు? సార్ బేసిక్ గా నా డేర్ కన్నా ప్రొడ్యూసర్ గారు డేర్ కూడా ఉండాలి సార్. బేసిక్ గా ఎందుకంటే ఆయన ఒప్పుకోవడం నాకు చాలా ప్లస్. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మంచి సినిమాని, ఒక మంచి డ్రామా ఉన్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ మంచిగా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను సార్. అది ఏదంటే రాజాగారు రాణి గారికి ప్రూవ్ అయింది, అలాగే ఒక కంజరపాలెం లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది, సినిమా బండి లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి సార్. బట్ మలయాళం సినిమా నుంచి వచ్చిన సినిమా మొన్న ప్రేమలు లాంటి సినిమాలకి కొత్త వాళ్ళే కదా సార్, మనకు తెలియదు. బేసిక్ గా కొత్త వాళ్ళే. మంజుమాల్ బాయ్స్ లాంటి సినిమాలకి మనకు కొత్త వాళ్ళే. మళ్ళీ రీసెంట్ గా ఎస్ సార్, వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. రాజు విట్స్ రాంబాయి సినిమా కూడా కొత్త వాళ్ళే. అంటే డ్రామా ఉండి మంచి గ్రిప్పింగ్ తో ఉంటే ఆ క్యారెక్టర్ మీరు కనెక్ట్ అయినారంటే ఆ వరల్డ్లోకి మిమ్మల్ని కన్ఫర్మ్ తీసుకెళ్తుంది. ఆ క్యారెక్టర్ మీరు నవ్విస్తాయి, బాధ పెడతాయి,
ఇంకా మీ గుండెలకైతే అతుక్కుంటాయి సార్, పక్కా చెప్తాను. ఓకే, కాన్సెప్ట్ రాయలసీమ బ్యాక్డ్రాప్ అంటే మొత్తం కూడా ఆ స్లాంగ్ లో ఉంటుంది కదా. అంటే ఇది బేసిక్ ఏంటంటే కుప్పం సరౌండింగ్ లో జరిగే ఒక కథ సార్. అక్కడ కుప్పం ప్రాంతంలో జరిగే అక్కడున్న స్లాంగ్ సార్. బేసిక్ ఈ ఆర్టిస్టులు అందరూ బేసిక్ గా వరంగల్ చెందిన వాళ్ళు. రిహార్సల్ చేసాము ఒక 30 days. లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే డైలాగ్ చెప్పడం అలా ఏం లేదు సార్, మీకు అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే ఉంటుంది. పదాలన్నీ అలాగనే ఉంటాయి. చిన్న చిన్న పదాలు ఉంటే ఏమో రూటెడ్ కోసం చిన్న చిన్న పదాలు ఉంటాయి, కానీ కన్ఫర్మ్ ఆ కథ ఆ మాటలు అన్ని మీకు అర్థమవుతాయి సార్ మంచిగా. సార్ కిరణ్ గారు, అంటే టాలెంట్ ని గుర్తించి అవకాశాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే చాలా మంది అవకాశాలు ఇస్తారు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి టాలెంట్ పర్సన్ ఎవరు ఉన్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళకి గుర్తించి అవకాశం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఇందాక మీరు మాట్లాడుతూ భయం వీడి ఒక ధైర్యంతో అడిగేయండి, ఇండస్ట్రీ మిమ్మల్ని ఆదరిస్తుంది అన్నారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. సో ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది సో మీలో ఇంకా ఎంత ధైర్యాన్ని నింపింది, ఇండస్ట్రీలో ఎంత ధైర్యాన్ని తీసుకొస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ సార్ వీళ్ళందరిని ఇంట్రొడ్యూస్ చేసినందుకు. ఇంకా హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఏంటంటే సార్, సరే ముందు మొదలు పెట్టేటప్పుడు ఒకటి అనుకుంటాం, వీళ్ళు బాగా చేస్తారులే, వాళ్ళకి మంచి పేరు వస్తుందని. నేను సినిమా ఎప్పుడైతే చూసానో అప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ సార్. ఈ సినిమాని నన్ను చాలా మంది, నా సన్నిహితులు కానీ వాళ్ళు చాలా మంది అడిగారు అనమాట, కొంచెం జాగ్రత్త, ఈ రోజుల్లో చిన్న సినిమాలకి థియేటర్కి రప్పించడం కొన్ని కష్టం అవుతున్నాయి, మన మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, సరే మోర్ దాన్ కమర్షియల్ సక్సెస్ అది పక్కన పెడితే, నేను ఈ మధ్యకాలంలో చూసిన బెస్ట్ పర్ఫార్మర్స్ వీళ్ళందరూ, ఆర్టిస్టులు అందరూ, వీళ్ళందరి లైఫ్ సెట్ అయిపోలేదు సినిమా ద్వారా అని నాకు చూసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ కలిగింది సార్. ఇంత బాగా చేశారంటే యాక్టింగ్ వీళ్ళందరూ అని, అది నాకు మోర్ హ్యాపీనెస్ ఇచ్చింది సార్. అంటే కంటెంట్ ఉంటే క్యారెక్టర్స్ అవసరం లేదు, అందులో చేసిన వాళ్ళు ఎవరైనా అవసరం లేదు, బలంగా గుర్తు పెట్టుకుంటే కంటెంట్ ఉంటే చాలు, ఆడియన్స్ మంచి సినిమాలను ఆదరిస్తున్నారు. అయితే ఇదే టైంలో ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క కథ, మట్టిలో పుట్టిన కథ, మనుషులను తరిచి చూసే కథలు పుడుతున్నాయి. సో అలాంటి టైంలో మీరు ఒక్కొక్క ప్రాంతం నుంచి, మీ పుట్టిన ప్రాంతం నుంచి ఒక కథను తీసుకొని చెప్పడం, సో వేరే ప్రాంతాల వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది ఒక మంచి వాతావరణం ఇండస్ట్రీలో తీసుకొస్తుంది. ఇలా హీరోలు అందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా ఒక హీరో థియేటర్ కడుతున్నాడు, ఒక హీరో ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నాడు. అంటే గతంలో సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్లు దొరకట్లేదు, అసలు ప్రొడ్యూసర్ అనే వ్యవస్థనే పూర్తిగా కమర్షియలైజ్ అయిపోతుంది, లేదంటే కార్పొరేట్ వ్యవస్థ అవుతుంది అన్న టైంలో ఇలాంటి హీరోలు అందరూ కలిసి ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక మంచి పరిణామంగా ముందుకెళ్తుంది. సో వచ్చే తరానికి మీరు ఒక దారి చూపుతున్నారు అనుకోవచ్చు. అంటే ఇది పొగడతారనుకో కాకుండా సో ఒక మంచి విషయానికి మీరు నాంది పలుకుతున్నారు అనుకోవచ్చు. ఏమో సార్, అది చాలా పెద్ద మాట ఏమో నాకు తెలియదు. బట్ ఇందాక నేను చెప్పినప్పుడు ఏంటంటే, నా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకునే చిన్న హోప్ ఏంటంటే, అసలు భయపడద్దు, ఏమున్నా ధైర్యంగా ఉండండి. మీరు ఇది అవ్వాలనుకున్నారో అది అవుతారు. దానికి చిన్న థింగ్ ఏంటంటే, భయం పక్కన పెట్టేసి ధైర్యంగా ముందరకు ఉండండి, ఖచ్చితంగా అవుతుంది అన్నది నేను గట్టిగా నమ్ముతాను సార్. అదే దాంట్లో నేను చేసే దాంట్లో ఓకే, ఇలా మనం చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు మనం చేసే దాంట్లో చేస్తే మనం అవకాశం ఇవ్వడం అంటే సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ది రేట్స్ మనం ఏదో ఇస్తాము, సినిమా బాగా ఆడితే మనకు డబ్బులు వస్తాయి, అంతా పక్కన పెడితే నిజంగా కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళ అయిపోతుంది కదా సార్. జస్ట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వడం వరకే మనం చేయగలం కదా సార్. అది మనం చేద్దాం, వీలైనంత చేద్దాం. ఒక ఇయర్కి మనం 3 సినిమాలు చేస్తాం, 4 సినిమాలు చేస్తాం, పక్కన పెడితే ప్రతి సినిమా ద్వారా ఒక 40-50 మంది కొత్త వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయితే, నిజంగా వాళ్ళు టాలెంటెడ్ అయితే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. బట్ వాళ్ళకి ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది కదా, వాళ్ళకి ఆ ఫీలింగ్ నాకు ఎవరు ఇవ్వలేదు, ఇవ్వకపోవడం వల్ల నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాననే ఫీలింగ్ లేక, అరే నాకు ఇచ్చారు, నేను చూశాను, నేను పనికొస్తానా లేదా అని మనోడే తెలుసుకుంటాడు ఒకసారి వచ్చినప్పుడు. ఆ ప్రయత్నం అయితే ఇవ్వాలి సార్. నేనే కాదు, వీలైనంత మనం చేస్తే, కొత్త వాళ్ళతో చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ సార్. ఎందుకంటే చాలా మంది సార్, నేను ఇప్పటికీ కలుస్తుంటాను కదా కృష్ణానగర్ లో, కానీ మనం అనుకోవచ్చు అవి ముందు మాటలే. కృష్ణానగర్ లో చాలా మంది ఆపర్చునిటీ కోసం, ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ముందు మాట కాదు సార్, అది ఎప్పటికి ఉండే మాటే. రోజులు వచ్చే కొద్దీ, ఇయర్స్ వచ్చే కొద్దీ చాలా మంది ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే కృష్ణానగర్ లో ఒక యాక్టర్ అవ్వాలని కానీ, లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వాలి కానీ, చిన్న టెక్నీషియన్ అవ్వాలి కానీ వేలాది మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ అనేది వస్తే మంచి విషయమే, అందరూ చేస్తే వెరీ హ్యాపీ సార్. సినిమా తీయడం చాలా సులువు. ఇలాంటి కంటెంట్ ని గుర్తించి ప్రేక్షకులకు చేరువ చేస్తేనే దానికి సార్థకత చేయబడుతుంది. మరి థియేటర్ విషయంలో, థియేటర్ కి దీన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారు? ఎందుకంటే నిర్మాతకి చాలా సవాల్. మీరు హీరోగా, సో మీకు బ్యాక్ అండ్ ఇంకో ప్రొడ్యూసర్ ఉంటారు కాబట్టి ఆ సినిమాను ప్రేక్షకులకు తీసుకెళ్ళడానికి ఈజీ. ఇప్పుడు మీరే ప్రొడ్యూసర్ కాబట్టి మీ కంటెంట్ ని ఆడియన్స్ చేరువ చేయడానికి థియేటర్కల్ గా ఎలాంటి స్టెప్ అయిపోతున్నారు? సో ఏ స్థాయిలో దీన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది? మంచి రిలీజ్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. నా సినిమాలు ఎలా అయితే అవుతాయి, ఈ సినిమా కూడా అలాగే అవుతుంది సార్. చాలా మంచిగా తీసుకెళ్తాను. ఖచ్చితంగా సినిమా నచ్చి అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నాను సార్. వేద గారు, సో మీ మొదటి తెలుగు అమ్మాయి మళ్ళీ ఇండస్ట్రీ